రాజకీయాలు చేయటం మీరు మానేయండి, విద్యుత్ ఉత్పత్తి పెంచండి, రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వండి అని కాంగ్రెస్ సర్కార్కి మాజీ మంత్రి హరీష్ రావు సూచించారు. రిటైర్డ్ ఇంజనీర్లు తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మేడిగడ్డ గేట్లు మూయకుండా కన్నెపల్లి గేట్లు ఎత్తొచ్చని చెప్తే ఆ నీళ్లు ఎత్తొచ్చని చెప్పిన ఇంజనీర్లను జైల్లో పెడతామని, బెల్ట్తో కొడతామని రాజకీయాలు చేస్తుంది మీరని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. పెట్టి అనేక సార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినాం. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వారం రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు కూడా లేవు. ఒకవైపు ఏమో మీరు బొగ్గు స్టాక్ ఉంది, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు స్టాక్ ఉందని చెప్తారు. కానీ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు లేదు, ఆగిపోయే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తూ వచ్చింది. అయినా మీలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఇవాళ ప్రతిపక్షంగా మేము మిమ్మల్ని నిద్రలేపినా కూడా మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి శాపంగా మారింది. వీళ్ళ తీరు వల్ల ఇవాళ రాష్ట్రంలో అనేక థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఇవాళ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఇవాళ ఏం జరుగుతుంది? క్వాలిటీ కోల్, మంచి కోల్ నైనీ బ్లాక్లో కానీ సింగరేణిలో వచ్చే మంచి బొగ్గును తమిళనాడుకు, కర్ణాటకకు, ప్రైవేటు ఐరన్ ఓరు స్టీల్ మ్యానుఫ్యాక్చరర్స్కు, ఆంధ్రప్రదేశ్కు, ఇతర రాష్ట్రాలకేమో మంచి బొగ్గు అమ్ముతారు. తెలంగాణకేమో స్క్రాప్ బొగ్గు, పనికిరాని బొగ్గు, మన సింగరేణి మనకు పనికిరాని బొగ్గు పంపుతుంది. రోజుకు 100 రేకులు వస్తే 70 రేకులు రిజెక్ట్ అవుతున్నాయి, 30 రేకులే పాస్ అవుతున్నాయి. ఇలా మంచి క్వాలిటీ బొగ్గు మన సింగరేణి మన తెలంగాణలో ఉంటుంది, మనకు నాణ్యమైన బొగ్గు రాదు. తమిళనాడుకో, స్టీల్ ప్లాంట్లకో, ప్రైవేట్ ఆపరేటర్లకో, కర్ణాటకకో, ఆంధ్రప్రదేశ్కి ఏమో మంచి బొగ్గు పోతుంది, తెలంగాణకు రిజెక్టెడ్ బొగ్గు వస్తున్నది. దానివల్ల ఇవాళ థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతున్నది. అసలు ఎంత బొగ్గు ఉత్పత్తి అయింది, ఏ క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి అయింది, ఏ రాష్ట్రానికి ఎంత పోతుందని వెబ్సైట్లో కనబడేదాన్ని మూసేసిండ్రు, ప్రజలకు కనబడకుండా చేసిండ్రు. నాకు అర్థం కాక అడుగుతాం, మన రాష్ట్ర అవసరాలు పక్కన పెట్టి మన రైతులను చీకట్లో నెడుతూ, మన ప్రజలకు కరెంటు కోతలు పెడుతూ మన బొగ్గు పక్క రాష్ట్రాలకు బొగ్గుడైంది, తెలంగాణకు బొగ్గు లేకపోవడం ఏంది? అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వంకు రైతులంటే పట్టదు, రైతులంటే ఒక నిర్లక్ష్యం అనేటువంటిది చాలా స్పష్టంగా ఈరోజు మనకు దీన్ని బట్టి కనబడతా ఉంది. ఇవాళ రైతులు రోడ్ల మీదకి వచ్చారు. 11 జిల్లాల్లో సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేసింది ఇవాళ రైతులు, మా కరెంట్ సరిపోవడం లేదు అని. బొగ్గు సరఫరాలో వైఫల్యము, నిర్వహణలో వైఫల్యము, బొగ్గులో స్కాము, పవర్లో స్కాము, శాండ్లో స్కాము, ల్యాండ్లో స్కాము, అంతా స్కాములమయం. అసలు ఈ రాష్ట్రం మీద సోయే లేదు, మీకు బాధ్యతనే లేదు. మీకు మీ నిర్లక్ష్యం వల్లనే ఈరోజు విద్యుత్ ఉత్పత్తిలో ఇబ్బందులు వచ్చినాయి, సరఫరా తగ్గింది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కరెంటు కోతలు జరుగుతూ ఉన్నాయి. ఎలినినో వస్తుందని 3 నెలల కిందనే ప్రపంచం చెప్పింది, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, శాస్త్రవేత్తలు అందరూ కూడా చెప్తున్నారు. మరి మీ ముందస్తు ప్రణాళిక ఉండద్దా? మీకు ముందు జాగ్రత్త చర్యలు ఉండద్దా? ఇలా రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం 33% ఉంది తెలంగాణలో, దేశంలోనే అతి తక్కువ. హైడల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే నీళ్లు లేవు, థర్మల్ పవర్ ఉత్పత్తి చేద్దామంటే బొగ్గు లేదు. అసలు ఏం చేస్తున్నారు మీరు? గవర్నమెంట్ నడిపే వాళ్ళకు ఇలా మరి నీళ్లు లేవు, హైడల్ పవర్ ఉండదు ఈసారి, మరి కనీసం థర్మల్ పవర్ అన్న 100% ఉత్పత్తి చేయాలి, దానికి బొగ్గు నిల్వలు స్టాక్ పెట్టుకోవాలి అనే సోయి చేయాల్సిన బాధ్యత లేదా?